ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేమూరి రాధాకృష్ణ గారిది అలాగే రామోజీరావు గారి ఫోన్లు ట్యాప్ చేశారా? వారు ఏం మాట్లాడుకున్నారనేటువంటి సంభాషణలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా విన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి వేమూరి రాధాకృష్ణ గారి ఫోను అలాగే రామోజీరావు గారి ఫోను ట్యాప్ చేశారని, వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారో వారి సంభాషణలను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా విన్నారు అంటూ కూడా వేమూరి రాధాకృష్ణ గారు వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో చెప్పడం జరిగింది. ఏంటి మేడం, నిజంగా జగన్మోహన్ రెడ్డి వేమూరి రాధాకృష్ణ గారిది రామోజీరావు గారిది ఫోన్ ట్యాప్ చేశారా? వారి సంభాషణలను విన్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వినుంటారండి. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఏ మోడల్ అయితే ఫాలో అయ్యాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫాలో అయ్యాడు. ఇంకా 2 ఆకులు ఎక్కువే చదివాడు. అంటే ఇంకొంచెం ముందే. ఇవాళ నేను 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి, రేవంత్ రెడ్డి పాలన గురించి నిఘా అని పెట్టి, నిఘా అసలు ఏంటి, అనుకున్న లక్ష్యాల ప్రకారం పనిచేస్తున్నారా లేదా ఏంటి అనే మీటింగ్లో నేను కూర్చుంటే ఒక పర్యావరణవేత్త కూడా బాబురావు గారని వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే 2 రాష్ట్రాలు కూడా పర్యావరణం మీద వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. ఈ 2 రాష్ట్రాల్లో పర్యావరణము అనేది అసలు వాళ్ళ టాపిక్కే కాదు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు కూడా వాళ్ళ మేనిఫెస్టోల్లో ఎక్కడా కూడా పర్యావరణము, వాతావరణంలో వచ్చే మార్పులు, కార్బన్ ఉద్గారాలు ఇట్లాంటి వాటి విషయంలో మేము ఏదైనా ఒక మాట ఇస్తున్నాము ప్రజలకి. మేనిఫెస్టో అంటే ఏంటి? ఇవి మీకు అవసరమైనవి, వీటిని మేము పట్టించుకుంటాము, మేము చేస్తాము అని చెప్పి. ఇప్పుడు 10 చెప్తారు, 3 చేయనివ్వండి, 1 చేయనివ్వండి, అసలు మా దృష్టిలో ఉన్నాయి, మీకు అవసరాలని మేము గుర్తించాం అని చెప్తారు కదా. మేనిఫెస్టోలో అసలు ఈ పర్యావరణం అనే మాటే లేదంట బాబురావు గారు చెప్పారు. ఆయన ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఇక్కడ విచ్చలవిడిగా పర్యావరణ విఘాతానికి చెట్లు కొట్టేయడము అవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కొత్తగా వస్తున్న పరిశ్రమలు కూడా పర్యావరణానికి హితం చేసేవి కాకుండా పర్యావరణానికి నష్టం చేసేవి వస్తున్నాయి. ఇథనాల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అవును, ఇప్పుడు ఒక 20 అప్లికేషన్స్ ఓకే అయిపోయినాయి. అయితే ఈ ఇథనాల్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి? కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తున్నాయి. అంటే వాళ్ళు నీటిని విచ్చలవిడిగా వాడుకుంటారు, కాలుష్యాన్ని వెదజల్లుతారు. అయితే ఇంకా ఎంతో కొంత పరిశ్రమలు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఏంటి, పర్యావరణం హితం కాని పరిశ్రమలు కూడా వస్తున్నాయి తెలంగాణలో. ఆంధ్రాలో అది కూడా లేదు అన్నాడు. ఆంధ్రాలో ఒక మనిషి పనిచేయడానికి, అంటే ఒక ఏమంటారు దాన్ని, మనుషులు పనిచేయడానికి ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఏవి రాకపోగా, అవి పర్యావరణ హితం కాని అయినా మనుషులు పనిచేసే ప్రాజెక్టులు రావట్లేదు. అక్కడ వచ్చే అన్నీ కూడా మైనింగ్ ప్రాజెక్టులే అని చెప్పారు. అంటే మైనింగ్ ప్రాజెక్టులే ఎందుకు వస్తున్నాయి అక్కడ అంటే, మైనింగ్లో కనిపించని డబ్బులు తినేయచ్చు. ఇప్పుడు ఒక క్యూబిక్ మీటర్కి ఇంత అని తీసుకుంటారు. కరెక్ట్గా క్యూబిక్ మీటరే కొట్టాడు అని ఎవరు చెక్ చేయగలుగుతారు చెప్పండి? చెప్పలేరు కదా. అన్నీ దొంగ లెక్కలు కదా. అక్కడ ఏ ఉల్లంఘనలకైనా పాల్పడవచ్చు. అందుకే వాళ్ళు ఇసుకకి సంబంధించిన మాఫియా అయినా సరే ఇన్ని క్యూబిక్ మీటర్లే తవ్వండి ఇసుక అన్నారనుకోండి, నదికి నష్టం లేకుండా మీరు ఇసుకను తీయండి అని చెప్తారు. అది కూడా పర్యావరణానికి సంబంధించిన విషయమే. అయినా కానీ వాళ్ళు అన్ని క్యూబిక్ మీటర్లే తీస్తారు ఇసుకని గ్యారంటీ ఏముంది? అంటే ఇట్లా పర్యావరణానికి అస్సలు విఘాతం కలిగించే, అంటే రక్షణ అనేది లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ ఇద్దరు ఒకే రకంగా బాబాయ్ అబ్బాయిలని మనం ఎన్నోసార్లు ప్రస్తావించాం. మరి అసలు వాతావరణ కాలుష్యం గురించే పట్టించుకోని వాళ్ళు
ఇలా ఒకరి ఫోన్ మాట్లాడవచ్చు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఫోన్లు వినొచ్చు అనే ఒక సున్నితమైన అంశము వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటాడు? అందుకే ఖచ్చితంగా చేసుంటాడు. ఓకే, కేసీఆర్ ఏం చేస్తే అది ఇప్పుడు ఇవాళ కేసీఆర్ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఈ నమూనా వాళ్ళకి. ఇప్పుడు అసలు వీళ్ళిద్దరు ఫోన్లో ఎందుకు ట్యాప్ చేశాడు అనేది గనక మనం ఆలోచిస్తే, రామోజీరావు గారికి ఆయన సాధక బాధకాలు ఆయనకుంటాయి, రాధాకృష్ణ గారికి ఆయన సాధక బాధకాలు ఉంటాయి. వాళ్ళిద్దరూ ఒకే రంగంలో ఉన్నవాళ్ళు, పైగా ఈ ఇద్దరు చంద్రబాబు నాయుడుకి కావాల్సిన వాళ్ళు అని అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం ఎంత వద్దనుకున్నా సామాజిక వర్గాల ప్రస్తావన వస్తుంది. అవునా? అయితే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలి, నాకు ఏమైనా సరే తెలిసి తీరాలి. ఎలా తెలుస్తారు? వీళ్ళిద్దరూ ఉండేది హైదరాబాద్లో. మరి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసేసాడు. స్టార్ట్ చేసినప్పుడు అబ్బాయి నీకు కూడా నేను హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు మటుకు ఉమ్మడి ఆస్తుల గురించి అడగొద్దు, నదీ జలాల గురించి అడగొద్దు, కరెంటు బకాయిల గురించి అడగొద్దు. ఈ రోజుకి కరెంటు బకాయిలు బాకీ ఉన్నాయి కదా, నువ్వు ఇవన్నీ అడగొద్దు. నీకు కావాల్సిందేంటి? వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి నీ చేతిలో పెడతా, నీ ఇష్టం పండగ చేసుకో అన్నాడు కేసీఆర్. దానికి ఓకే చేశాడు. ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, మన రాష్ట్ర విభజనకి సంబంధించిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఎంతైతే ఏడిపించిందో ఆంధ్రప్రదేశ్ని, కేసీఆర్ అంతకంటే ఎక్కువ ఏడిపించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆస్తుల పంచాయతీ తేలింది. మరి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి దేనికోసం అధికారంలోకి వచ్చినట్లు, ఆ రాష్ట్రంలో వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న పనులు ఇవే కదా. పైగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావన వస్తుంది, అమరావతి ప్రస్తావన వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదే. వీటితోటి మనం ఎట్లా పరిపాలన చేయొచ్చు. ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారనే దానికి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. రెండో వాడి బలం ఏంటో బలహీనత ఏంటో తెలిస్తే మన ఆట మనం ఆడొచ్చు, ఇదే కదా. అందుకే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక జేబులో మనిషి చేత జగన్మోహన్ రెడ్డి కేసులు వేయించి ఎంత చెయ్యాలో అంత చేశాడు. ఇప్పుడు ఇలాంటి ఆర్థిక సంస్థలు దేశం మొత్తం మీద 1000 ఉన్నాయి అనుకోండి. రామోజీరావు గారు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ బిజినెస్లో ఖచ్చితంగా చేస్తారు. చేసి ఉంటే గనక ఈ 100 మంది వ్యాపారస్తులకి లేని రూల్స్ రెగ్యులేషన్స్ రామోజీరావు గారు ఒక్కరి మీదే ఎందుకు అనేదే నా ఉద్దేశం. అయితే వీళ్ళిద్దరూ ఈ కేసుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకి తెలియాలి. ఓకే, అందుకోసమే అసలు పైగా వీళ్ళిద్దరూ ఏ రంగంలో ఉన్నారు? పత్రికా రంగంలో ఉన్నారు. తను కూడా పత్రికా రంగంలో ఉన్నాడు. ఈ ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. తను ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాడు. అంటే ప్రత్యర్థి యొక్క రాజకీయ ప్రత్యర్థులు అన్నది కాసేపు పక్కన పెట్టండి. వ్యాపార ప్రత్యర్థులు వాళ్ళ వ్యూహాలని తెలుసుకుని దానికి అనుగుణంగా తను పెరగాలి అనుకున్నాడు. దానంత సిగ్గుమాలిన ప్రయత్నం ఇంకొకటి లేదు. అదే గనక నా స్ట్రాటజీ అని అన్నాడు అంతే గనక జగన్మోహన్ రెడ్డి, దానికంటే దరిద్రమైన పని ఇంకొకటి లేదు. దొంగతనానికి మించింది ఇది. చౌర్యమే కదా. ఒక రకంగా వీళ్ళిద్దరు మాట్లాడుకునేది తెలుసుకుని, వీళ్ళ ఎత్తులు ఏంటి, వీళ్ళు ఏం ఆలోచిస్తారు, వీళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకుని దాని మీద దీని ప్రకారమే అతను వ్యూహాలు చేసుకున్నాడు అంటే గెలిచినట్టేగా. మరి అతని వ్యూహాలేమో వీళ్ళకి తెలియదు. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇది కేసీఆర్ సహాయంతో జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొంతకాలం తవ్వకాలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ. ఈ తవ్వకాల్లో ఎక్కడైనా సరే
జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వస్తే గనక ఇక్కడ కేసీఆర్కి ఏమి జరుగుతుందో రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, నేను చెప్పకూడదు తినిపిస్తా అని అంటున్నాడు కదా, అది ఆయన పర్సనల్, ఆయన వ్యక్తిగతమైన ద్వేషం కానీ లేకపోతే ప్రతీకారం కానీ అయితే అయ్యుండొచ్చు కాక, కానీ ఈయన కనుక అలాంటి ప్రమాదం ఏదన్నా జరిగితే అదే ప్రమాదం జగన్మోహన్ రెడ్డికి కూడా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కాకపోతే ఆయన ఒకటే అంటాడు, 16 కేసులు 17వ కేసు ఏంటంట, వాయిదాలకు వెళ్ళేవాడిని కదా ఎవరైనా ఇబ్బంది పెట్టేది, వాయిదాలు వెళ్ళనోడిని ఏం చేస్తారు అని ఆ లెక్కలేనితనం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడటం అనేది మట్టుకు ఒక దుర్మార్గమైన చర్య, అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది.